ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఇంకొక సడన్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఇది ఏం లేదండి, మేము సడన్గా ట్రిప్ ప్లాన్ అయింది అప్పటికప్పుడు. సో మేము బయలుదేరుతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి ఆ ట్రిప్, అవన్నీ కూడా నేను మీకు డీటెయిల్స్ వీడియోస్ ద్వారా షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసాము. కాచిగూడ రైల్వే స్టేషన్. మా ట్రైన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అందుకని ఇక్కడికి వచ్చేసాము. 2 hours ముందు మేము ప్లాన్ అనేది ఫిక్స్ అయ్యామన్నమాట. అంటే టికెట్స్ అవి తీసుకోవడం అంతా కూడా జరిగింది. 2 ఆ టైంకి కన్ఫర్మ్ అయింది. ట్రైన్ వచ్చేసి 7కి. మేము మళ్ళీ బయలుదేరి, మాకు ఉండే జర్నీ 1 hour ఉంటుంది, 1.5 hour ఉంటుంది ట్రాఫిక్ని బట్టి. సో మేము ఫైనల్లీ 5:30 ఆ టైంకి రీచ్ అయ్యాము. పిల్లలతో ఉండేటప్పుడు ఏంటంటే కొంచెం ఫుడ్ అది కూడా క్యారీ చేయాలి కదా లోపల. అంటే ట్రైన్ లోపల వచ్చే ఫుడ్ అది ఉంటుంది, ఉండకపోతుంది. కాచిగూడ దగ్గర లోపల స్టేషన్లో పెద్దగా ఏముండవు, సో బయటే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదో ఉడిపి అని ఉంటే వెళ్ళాము. పిల్లలకి ఏదో ఇడ్లీ అది తీసుకుందామని, ఏం బాగాలేదు. సో మా ఇడ్లీ పానీపూరి అడిగింది, అది కూడా ఏం బాగాలేదు. ఫైనల్గా అయితే ఇక్కడ మేము వెళ్తున్నాం అనమాట. పాపని ముందు పట్టుకున్నారు, నేను లగేజ్ వెనకాల పట్టుకొని నడుస్తున్నాను. పిల్లలు ఇద్దరిని పట్టుకున్నారు అనమాట. అండ్ మా ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వచ్చినట్టుంది. అది కూడా చాలా చివరికి వచ్చింది, చాలా దూరం నడవాల్సి వచ్చింది ఆ రోజు అయితేను. ఇది మేము 5 days ట్రిప్ అనమాట. సో మేము వచ్చేసి 30th బయలుదేరాము, March 30th. సో అక్కడ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ 4th బయలుదేరి 5th కాచిగూడ రైల్వే స్టేషన్కి దిగాము. అండ్ ఇక్కడ మేము వెళ్ళేది ఇప్పుడు మైసూర్ అనమాట. కాచిగూడ మైసూర్ ట్రైన్ ఉంది మనకి 7 o'clockకి. సో దానికి మేము వెళ్తున్నాము. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అనేటటువంటిది ఆ వీడియో సిరీస్ చెప్తున్నాను అనమాట. అలాగే పిల్లలతోటి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన ఐటమ్స్ ఇప్పుడు చెప్తాను. బట్టలు ఎలాగో మనం పెట్టుకుంటాము, బట్టలు, ఈ డైపర్లు, ఈ వైప్స్ ఇలాంటివి పెట్టుకుంటాము. ఇవి కాకుండా మందులు ఖచ్చితంగా పెట్టుకోండి. లైక్ ఏంటంటే కొంతమంది పిల్లలకి కార్లో కానీ ట్రైన్స్లో కానీ వెళ్ళినప్పుడు కాస్త కడుపులో తిప్పుతున్నట్టుగా అవుతుంది. దానికోసం అనేసి ఆండమ్ అని ఉంటుంది, ఆండమ్ అనేది పెట్టుకోండి. అది ఏజ్ వచ్చేసి 1 నుంచి పనిచేస్తుంది అనమాట. పెద్దవాళ్ళకైతే ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి, ఆండమ్ ట్యాబ్లెట్స్ అనేసి. చిన్నపిల్లలకి అయితే ఆండమ్ సిరప్ ఉంటుంది. అది ఒకసారి మీరు డాక్టర్ని ప్రిస్క్రైబ్ చేసి తీసుకోండి. దాంతో ఫీవర్, ఇలాగ దగ్గు, జలుబు ఇవన్నిటివి ఖచ్చితంగా పట్టుకోవాలి. కొంతమందికి పిల్లలు ఎక్కువ దూరం నడిచారనుకోండి కాళ్ళు పీకుతాయి అంటారు. సో దానికి కూడా నేను చెప్తున్నాను, ఐబ్రూఫిన్ అని చెప్పేసి దొరుకుతుంది సిరప్. ఆ సిరప్ పట్టుకుంటే మనం ఒక 7-8 years వరకు కూడా యూజ్ చేయొచ్చు దాన్ని. స్టేషన్ అయితే చాలా బాగా డెవలప్ అయిపోయింది లోపల. లైక్ ఫొటోస్ కానీ అవన్నీ కూడా. మా బుడ్డ పాప ఎలా చూస్తున్నది చూడండి దగ్గర. ఈ పాపకి ఇప్పుడు అటెన్షన్ కావాల్సి వచ్చింది. అంటే మనుషులు ఖచ్చితంగా దానికి ఎదురుగుండా కనిపించాలి, కనిపించకపోతే నన్ను వదిలేశారు అనేటటువంటి ఫీలింగ్ వచ్చేసింది అనమాట. సో దీని మందులు, మా పెద్ద పాప మందులు, అన్ని మందులు పట్టుకొని బ్యాగ్స్ అనేవి అవే ఎక్కువ వెయిటేజ్ అయిపోతాయి. అంటే మందులు, బట్టలు, దానికి తోడు దీనివి డైపర్లు కూడా ఉంటాయి కదా. వెళ్ళేటప్పుడు ఇవి పట్టుకెళ్తాము. వచ్చేటప్పుడు అక్కడ ఏమైనా షాపింగ్ చేస్తే ఆ వాటిలతో వస్తాం కనుక ఆ లగేజ్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. మొత్తం 3 bags ఎన్నో అయ్యాయి. సో ఇలాగ మేము స్టెప్స్ అయితే ఎక్కుతున్నాము. ఇది ఓవరాల్ వ్యూ అనమాట స్టేషన్. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఈ సైడ్ నుంచి చూపిస్తాను చూడండి. ఇక్కడ ట్రైన్స్ అయితే డిఫరెంట్ ప్లాట్ఫామ్లో డిఫరెంట్వి ఉన్నాయి. వయా బెంగళూరు వెళ్తుంది ఇది, మైసూర్ అనేటటువంటి. చాలామంది ఈ డేస్లో ట్రిప్కి ప్లాన్ చేసుకున్నారు మైసూర్ అనేసి. అంటే మైసూరు అక్కడి నుంచి చుట్టుపక్కల ఊటీ అలాంటి వాటికి కూడా ఇదే ట్రైన్ క్యాచ్ చేశాను అనమాట. చాలామంది నేను చూసిన, అంటే మేము ఎక్కిన ట్రైన్లోని నేను వాళ్ళతో మాట్లాడినంత వరకు కూడా వాళ్ళు ట్రిప్కి ప్లాన్ చేసుకున్నామని చెప్పారు. ఎందుకంటే అక్కడ శ్రీరామనవమి హాలిడేస్ వచ్చింది, సాటర్డే సండే కూడా హాలిడే వచ్చాయి కనుక వరుసగా హాలిడేస్ వచ్చాయి. ఈ మంత్లో చాలా వచ్చాయండి అలా వరుసగా హాలిడేస్. అదే కాదు, సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ మనం ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు అనేటటువంటివి కూడా నేను చెప్తాను. మైసూర్లో అయితే చాముండేశ్వరి టెంపుల్ ఉంటుంది, మైసూర్ ప్యాలెస్ ఉంటాయి. అవి 2 మీకు 1 day పట్టేస్తాయి. బట్ మేము ఈసారి అవి 2 వెళ్ళలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడే చాముండేశ్వరి టెంపుల్, మైసూర్ ప్యాలెస్ చూసేసాను. ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళట్లేదు, అంటే మా ఫ్యామిలీ మాత్రమే కాదు. సో ఇది ఆఫీస్ వాళ్ళు కూడా వస్తున్నారు కనుక నేను అందరితో కలిపి వెళ్ళాలి కనుక కొంతమంది టెంపుల్స్కి అది రావడానికి అవ్వదు. ప్లస్ ప్యాలెస్ అంటే చిన్నపిల్లల్ని పట్టుకొని చాలా దూరం నడవాల్సింది ఉంటుంది. సో అది అవ్వదని చెప్పేసి మేము ప్యాలెస్ ఏం ప్లాన్ చేసుకోలేదు. సో ఇది మా ఇవతల వైపు ఉన్నది మా ట్రైన్ అనమాట. ఇప్పుడు చూడండి, చివరికి నడవాలి, చాలా అంటే చాలా దూరం నడవాలి. సో మా సరదా అయితే తీరిపోయిందనే చెప్పాలి.
దీనికి చేతులకి ఎందుకు వేసేసాను ఇలాగా అంటే అది శుభ్రంగా రక్కేసుకుంటుంది. మామూలుగా అయితే దానికి ఎప్పుడు పెట్టేదాన్ని కాదు, చిన్నప్పటి నుంచి చేతులకు గ్లౌజులు అవేం పెట్టలేదు చంటి దానికి. కానీ అయితే నోట్లో పెట్టేసుకుంటున్నది, మండకు మండ అంటే ఫుల్ హ్యాండ్ లోపలికి పెట్టేసుకుంటున్నది, లేదంటే మొత్తం బక్కరేస్తున్నది, మమ్మల్ని బక్కరేస్తున్నది, అది బక్కరేసుకుంటున్నది. అందుకని ఇంకా పెట్టాల్సి వచ్చింది. మాది వచ్చేసి 3rd AC. సో ఇప్పుడు 3rd AC వరకు మేమైతే నడవాలి. సో ఇది ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరూ మరి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో చూస్తూ ఉండండి మా ట్రైన్ జర్నీ, అది ఎలా జరిగింది ఏంటి అదంతా కూడాను ఈ వీడియోలో. నేను ఇక్కడ నుంచి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీతో కలుస్తాను. అంతవరకు ఉంటాను. టాటా, బాయ్ బాయ్.